అది 2006. ఇద్దరు చేపల వేటగాళ్లు చేపలు పట్టేందుకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మీదుగా వెళ్లారు. చేపలు పట్టి రాత్రి అదే పడవ మీద నిద్రపోయారు. కానీ బోటు యొక్క యాంకర్ జారి బోటు చిన్నగా ఒక దీవి వైపుకి వెళ్ళింది. చుట్టూ వింత వింత శబ్దాలు వస్తున్నాయి. గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు కళ్ళు తెరిచేలోపు ఆ దీవిలో ఉన్న మనుషులు ఈ ఇద్దరు వేటగాళ్ళని బాణాలతో, రాళ్లతో, కత్తులతో కొట్టి చంపేశారు. ఇలా నిద్రలో జరిగిన చిన్న తప్పుకి వీళ్ళ ప్రాణాలే పోయాయి. ఇంతకు వీళ్ళ వెళ్ళిన దీవేంటో తెలుసా? అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. అవును, ఎవరైతే పొరపాటును కూడా ఈ దీవి వైపు వెళ్తారో అక్కడ ఉండే ట్రైబల్స్ వాళ్ళని వెంటనే చంపేస్తారు. కానీ అంతటి ప్రమాదకరమైన దీవిలోకి వెళ్లి ఆ క్రూర మనుషుల్ని కలిసి ప్రాణాలతో బయటకు తిరిగి వచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమె ఎవరు? అసలు ఈ దీవులోని మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా చంపుతారు? ఇంకా వీళ్ళ గురించి ఎవరికి తెలియని రహస్యాల గురించి ఈ వీడియోలో చూద్దాం. భారతదేశంలో 705 అఫీషియల్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉన్నాయి. అందులో 704 ట్రైబ్స్ ఒక రకమైతే ఈ సెంటినల్ ట్రైబ్స్ ఇంకో రకం. ఎందుకంటే సెంటినల్ ఐలాండ్ ఇప్పటికీ పెద్ద మిస్టరీ. కామన్ మ్యాన్ కాదు కదా, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ అడవి జాతి దగ్గరికి వెళ్లేందుకు భయపడుతుంది. అలాని ఈ జాతి వాళ్ళు వాళ్ళ దీవి నుంచి బయటికి వస్తారా అంటే అది కూడా జరగదు. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? మన భారతదేశంలోని బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో నార్త్ సెంటినల్ ఐలాండ్ అనే దీవిలో వీళ్ళు ఉంటారు. ఈ ఐలాండ్ అండమాన్ నికోబార్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లెయిర్ కి కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ జాతి మనుషుల్ని బయట వాళ్ళు సెంటినలీస్ అంటారు. నార్త్ సెంటినల్ ట్రైబ్ కొంచెం వేరు. వీళ్ళు మిగతా ట్రైబ్స్ లా కాకుండా అదే ఐలాండ్ లో కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంటున్నారు. అది కూడా ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉండదు, వాళ్ళకంటూ డెవలప్మెంట్స్ ఉండవు. వాళ్ళ దీవుల వైపు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని బాణాలతో, రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సెంటినలీస్ ఎప్పుడూ ఇంత క్రూయల్ గా ఉండేవాళ్ళు కాదంట. అవును, కేవలం ఒక బ్రిటిష్ నేవీ ఆఫీసర్ చేసిన పనికి వీళ్ళు అప్పటి నుంచి నార్త్ సెంటినల్ ఐలాండ్ కి ఎవరిని రానివ్వట్లేదు. అసలు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఏం చేశాడు? అవి బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి, అందులోని ట్రైబ్స్ గురించి తెలుసుకునేందుకు బ్రిటిషర్స్ 20 ఏళ్ల యంగ్ నేవీ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. అతనే మౌరిస్ వెడల్ పోర్ట్మ్యాన్. ఇతన్నే సెంటినలీస్ వాళ్ళ విలన్ గా చూస్తారు. 1880లో పోర్ట్మ్యాన్ ఇంకొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ తో కలిసి ఐలాండ్స్ ని ఎక్స్ప్లోర్ చేశారు. అలా ఓంగే అనే తెగతో వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఫ్రెండ్షిప్ చేశారు. అలా నెక్స్ట్ నార్త్ సెంటినల్ ఐలాండ్ కి చేరుకున్నారు. కానీ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ దీవి పూర్తిగా ఖాళీగా ఉంది. సెంటినలీస్ ఆచూకీ వాళ్ళకి దొరకలేదు. దాంతో రెండోసారి సెంటినల్ ఐలాండ్ కి పోర్ట్మ్యాన్ టీం వెళ్ళింది. ఈసారి ఓంగే జాతి మనుషుల్ని కూడా వీళ్ళకి తోడుగా తీసుకెళ్లారు. పోర్ట్మ్యాన్ ఈసారి సెంటినలీస్ ని గుర్తించాడు. తన ప్లాన్ ప్రకారం సెంటినలీస్ లో ఒక వృద్ధ జంటని 4 పిల్లల్ని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న బ్రిటిష్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లారు. గతంలో ఒంగే ట్రైబ్ ఇంకా నార్త్ సెంటినల్ ట్రైబ్ ఒకే ట్రైబ్ గా ఉండేవి, కానీ తర్వాత వేరేగా విడిపోయాయి. ఈ విషయం తెలిసిన పోర్ట్మ్యాన్ ఒంగే ట్రైబ్ సహాయంతో సెంటినలీస్ తో మాట్లాడొచ్చు అని అనుకున్నాడు. అలా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఒంగే జాతిని సెంటినలీస్ తో మాట్లాడించేందుకు చెప్పారు. కానీ ఒంగే జాతి వాళ్ళు సైతం సెంటినలీస్ భాషని అర్థం చేసుకోలేకపోయారు. దీంతో పోర్ట్మ్యాన్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. కానీ బయట ప్రపంచ గాలికి ఇమ్యూనిటీ లేక వృద్ధ దంపతులు కొన్ని రోజులకే చనిపోయారు. మిగిలిన 4 పిల్లలు వ్యాధిగ్రస్తులయ్యారు. దీంతో పోర్ట్మ్యాన్ వెంటనే మిగిలిన పిల్లల్ని నార్త్ సెంటినల్ ఐలాండ్ లో వదిలేశాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పోర్ట్మ్యాన్ కిడ్నాప్ చేసిన వాళ్ళలో ముసలి దంపతులు చనిపోయారు. ఇంకా ఐలాండ్ కి సేఫ్ గా చేరుకున్న పిల్లల్లో రోగాలు ఉన్నాయి. పిల్లల్లో ఉన్న బ్యాక్టీరియా మిగిలిన సెంటినలీస్ కి అంటుకొని వాళ్ళకి రోగాలు వచ్చాయి. దీంతో సెంటినలీస్ కి ఒకటి అర్థమైంది. స్ట్రేంజర్స్ వాళ్ళ దీవికి వచ్చి వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి గుర్తు తెలియని రోగాల్ని అంటించారు. ముసలి వాళ్ళని తీసుకువెళ్లి చంపేశారు. అప్పటి నుంచి సెంటినలీస్ వాళ్ళ జాతిని కాపాడేందుకు చాలా క్రూయల్ గా అయ్యారు. కనిపించిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలు పెట్టారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అండమాన్ అండ్ నికోబార్ ట్రైబ్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు ఒక కొత్త రెగ్యులేషన్ ని తెచ్చింది. ఇలా నార్త్ సెంటినల్ ఐలాండ్ తో పాటు అండమాన్ అండ్ నికోబార్ లో ఉన్న అన్ని ఐలాండ్స్ ని బయట ప్రజల నుండి పూర్తిగా కాపాడుతుంది. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోకి వెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. అలా ఇండియన్ గవర్నమెంట్ బయట వాళ్ళని ఈ ఐలాండ్స్ లోకి వెళ్లకుండా చేసింది. తర్వాత చిన్నగా అండమాన్ నికోబార్ లో టూరిజం బాగా పెరిగింది. చాలా మంది ఫారినర్స్ వాళ్ళ బోట్స్ వేసుకొని బ్యాన్ చేయబడ్డ ట్రైబల్ ఐలాండ్స్ వైపు వెళ్ళసాగారు. ఇది సెంటినలీస్ కి చాలా ప్రమాదకరం అని గవర్నమెంట్ కి తెలిసింది. అందుకే 2013లో నార్త్ సెంటినల్ ఐలాండ్ చుట్టూ 9 నాటికల్ మైల్స్ ని బఫర్ జోన్ గా గవర్నమెంట్ ప్రకటించింది. ఈ ఏరియాని ఇండియన్ నేవీ ఎప్పుడు
పెట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా నార్త్ సెంట్రల్ ఐలాండ్కి 5 కిలోమీటర్ రేడియస్లోకి ఎవరు వెళ్ళినా కూడా ఇండియన్ నేవీ వాళ్ళని పట్టుకుంటుంది. కానీ నార్త్ సెంట్రల్ ఐలాండ్ చరిత్రలో కేవలం ఒకే ఒక పర్సన్ సెంట్రలీస్ని కలిసి వాళ్ళతో స్నేహం చేసింది. ఆమె మధుమాల చట్టోపాధ్యాయ్. 1991లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ పర్పస్ మీద సెంటినల్ ఐలాండ్కి వెళ్ళింది. ఈ ఏఎస్ఐ టీంలో ఈమె కూడా ఉన్నారు. అది జనవరి 4, 1991. ఏఎస్ఐ టీం సెంటినల్ ఐలాండ్ వైపుగా వాళ్ళ జర్నీని మొదలు పెట్టారు. కొన్ని రోజులకి నార్త్ సెంటినల్ ఐలాండ్కి చేరుకున్నారు. కానీ అక్కడ చూస్తే కొంతమంది మనుషులు బాణాలతో రాళ్లతో చాలా కోపంగా వాళ్ళ వైపు ఉన్నారు. వాళ్ళేదో యుద్ధం చేసేందుకు రెడీగా ఉన్నారా అన్నట్టున్నారు. అప్పుడే మధుమాల గారు వాళ్ళకి దగ్గరలో ఉన్న సముద్రపు ఒడ్డులో కొన్ని కొబ్బరికాయల్ని పడేసింది. అవి చూసిన సెంటినలీస్ సముద్రంలోకి దూకి ఆ కొబ్బరికాయల్ని చాలా ఆనందంతో తీసుకున్నారు. సెంటినలీస్ ఏఎస్ఐ టీం ఇచ్చిన గిఫ్ట్ కి చాలా ఆనందపడ్డారు. దాంతో సెంటినలీస్ ఆనందంతో నారియల్ జబ్బా జబ్బా అని అన్నారు. ఇంకా ఏఎస్ఐ టీం వాళ్ళ దగ్గర ఉన్న అన్ని కొబ్బరికాయల్ని సముద్రంలో వదిలేశారు. మిగిలిన కొన్ని కొబ్బరికాయల్ని మధుమాల గారు సెంటినలీస్ని కలిసి వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చింది. సర్ప్రైజింగ్గా ఆ రోజు గడిచేసరికి మధుమాల గారి పైన ఎవ్వరు దాడి చేయలేదు. ఇలా సెంటినలీస్ని మొదటిసారి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో స్నేహం చేసి బతికిన వాళ్ళలో మధుమాల గారు ఒకరు. ఇలా ప్రాణాలకు తెగించి భయంకరమైన ట్రైబల్స్తో కలవటం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. చివరికి సెంటినలీస్ బయట వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది అంటేనే వాళ్ళపైన దాడి చేస్తారు, లేకుంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే అని మధుమాల గారు నిరూపించారు. అయినా కూడా గవర్నమెంట్ కొన్ని వేల సంవత్సరాల సివిలైజేషన్ ఉన్న ఈ ట్రైబ్ టూరిజం వల్ల అంతమవ్వచ్చు అనే ఆలోచనతో ఇప్పటికీ నార్త్ సెంటినల్ ఐలాండ్ ని బయట వ్యక్తులకి నిషేధించారు. సో ఇది మిస్టరీ ఆఫ్ నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది ఈ వీడియో. సెంటినలీస్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.